సామాజిక సంస్కర్తల జ్యోతిరావు పూలే సావిత్రిబాయి దంపతుల జీవితాలు వారి సేవాగుణం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం ఆ దంపతులు ఎదుర్కొన్న సవాళ్లను పూలే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆధారంగా అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన హిందీ చిత్రమే పూలే. పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఈ చిత్రం త్వరలో తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సినిమాను వీక్షించారు. ఇందుకు వారంతా అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ కు ఆర్టీసీ బస్సులో వెళ్లడం విశేషం. సినిమా చూసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతను అభినందించారు. సమాజానికి అద్భుతమైన సందేశాన్ని అందించే చిత్రమని భట్టి విక్రమార్క అన్నారు. ఆనాటి సమాజంలో ఉన్న కుల వివక్షను తట్టుకుని సమాజం కోసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి దంపతులు పునాదులు వేశారని గుర్తు చేశారు. పూలే ఆశయాల్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.